ప్రేక్షకులకు వీక్షకులకు మహాశివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. అగస్తేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మహాశివరాత్రి పర్వదినం ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన పరమేశ్వరుడు. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. శివనామ స్మరణలతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. అగ్నిగుండ ప్రవేశానికి ఏర్పాట్లు పూర్తి. ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి. సందడిగా సాగిన బంజారాల ర్యాలీ. ఆకట్టుకున్న డాన్సులు. శివుని విగ్రహ ఏర్పాటుకు 2 లక్షలు అందజేసిన చెంగారెడ్డి. వార్తలను వివరాలు. పొంగనూరు మండలం నెక్కొంది గ్రామ సమీపాన కొండపై దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత అగస్తేశ్వర స్వామివారిని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రదర్శన చేసిన తర్వాత శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేసి వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం ఆలయ పుష్కరిణిని పరిశీలించారు. బాబు జరుకో వెనక్కి జరుకో వీరభద్రాయ నమః గణనాథాయ నమః ప్రజావిననిరసేన మాతృవిషయాయ నమః గిరీశాయ నమః శ్రీ ప్రసన్న పార్వతీ దేవి సమేత అగస్తీశ్వర స్వామి దేవతాభ్యో నమః పుష్పేన అష్టోత్తర పూజాం సమర్పయామి. భక్తానాం ఇష్ట కార్య సఫల సిద్ధిరస్తు. హిరణ్యపాత్రం మధోఘోరం దదాతే మధుర్యోదానేదే ఏకబ్రహ్మణముపహరతే ఏకదైవిధమాయుష్యేజనాదే మానోయం ధేష్యాదవే.
శతమానం భవతి శతాయస్యేవేంద్రియే ప్రతిష్టతి మనోవాచ్యాఫలసిద్ధిరస్తు. ముందు తగలుతాం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పొంగనూరులో అగ్నిగుండ ప్రవేశానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అఘోర వీరభద్రస్వామి, బసవేశ్వర స్వామి, నంది ధ్వజం, లింగధీరుల ఖడ్గ నృత్యాల ఊరేగింపు తర్వాత సోమవారం వేకువజామున భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. ఇందులో భాగంగానే నగరి ప్యాలెస్ ఆవరణంలో అగ్నిగుండానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. మండలం చెదల్ల, నెక్కొందితో పాటు వివిధ గ్రామాల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పలువురు భక్తి శ్రద్ధలతో శివకోటిని చేపట్టారు. గ్రామంలోని రామాలయం వద్ద ప్రత్యేకంగా మండపం ఏర్పాటు చేశారు. అందులో శివపార్వతుల చిత్రపటాలను కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం శివకోటిని ప్రారంభించారు. నిర్విరామంగా 24 గంటల పాటు శివకోటి జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని ఆదివారం పొగనూరులో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై సేవాలాల్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక కొత్త ఇండ్ల నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ సందడిగా సాగింది. బంజారా మహిళల సాంప్రదాయ దుస్తులు ఆకర్షణగా నిలిచాయి. చిన్న పెద్ద అందరూ కలిసి సంతోషంగా ఆయన జయంతిని జరుపుకున్నారు. బల్లారి డ్రమ్స్, డీజే పాటలకు యువత వేసిన డాన్సులతో పట్టణం దద్దరిల్లింది.
బంజారాలకు మహాశివరాత్రితో పాటు ఇంకో అతి ముఖ్యమైన పండుగ బంజారాల ఆరాధ్యమైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజు గారి 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ తరతరాల నుండి ఎప్పటి నుండి వస్తుంది. కానీ మన అనంతపురం ఆయన సంత్ సేవాలాల్ మహారాజు గారు గుత్తి మండలం రామ్జీ నాయక్ తాండాలో ఫిబ్రవరి 15వ తేదీన 1739 జన్మించారు. ఆ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన బంజారాలు అందరూ పండగలాగా చేసుకుంటారు. ఇది తెలంగాణలో ఆల్రెడీ సెలవుదినంగా క్యాజువల్ కూడా ప్రకటించారు. సెలవుదిన ఆంధ్రాలో కూడా చేస్తున్నారు. మన ఆంధ్రాలో తెలంగాణలో గుడి కూడా ఉంది. సేవాలాల్ మహారాజ్ గారికి గుడి కూడా ఉంది. మేము కూడా త్వరలో గుడి నిర్మాణం చేపడతామని మన 8 తాండాల పెద్దలు నిర్ణయించారు. దాంతో పాటు మన ఈ బంజారాలకు ఆరాధ్యమే కాకుండా సంఘ సంస్కర్త అహింసను వీడనాడి భక్తి మార్గంలో నడవమని చెప్పిన ఒక సద్గురు సాయిబాబా లాగా ఈ సంత్ శివరాజు కూడా, అందువల్ల ఆయన్ని దేవుడిలాగా భావిస్తారు. అదే కాకుండా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజు ఫిబ్రవరి 15 ఏమిటంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మహారాజ్ గారి యొక్క ర్యాలీతో జయంతి ఉత్సవాల భాగంగా భోగ్ బండారా పూజ, మాకు ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి ఆచారము భోగ్ బండారా పూజ మరియు ఈ ర్యాలీతో పాటు అన్నదాన కార్యక్రమం తర్వాత పొంగనూరు కొత్తిండ్లు దండుపాలెం రోడ్డులో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మకుమారి సంస్థ వారు జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు. వారి ఆహ్వానం మేరకు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయురాలు సేవా సంస్కర్త సరస్వతమ్మ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తర్వాత ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. పొంగనూరు మండలం నెక్కొంది కొండపై ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయ సమీపాన 15 అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సంకల్పించారు. ఇందులో భాగంగానే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం కొత్తపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు చెంగారెడ్డి తన వంతుగా 2 లక్షల రూపాయలు సమర్పించారు. అలాగే శివకోటి బృందానికి 10,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పొంగనూరు కొత్తిండ్లు దండుపాలెం రోడ్డులోని శ్రీ ప్రసన్న అర్కేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. మొదట వేద పండితులు ఉత్సవమూర్తులను అభిషేకించి మండపంలో కొలువు తీర్చారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవాన్ని శైవాగమోక్తంగా వేద పండితులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేశారు. చిదానంద పరాకాశ పంచారుషేయ ప్రవరాన్విత
స్వామివారి యొక్క అమ్మవారి యొక్క క్రమములు చెప్తూ హర పార్వతీ అంటే ఆడపల్లి వాళ్ళకి తెలియజేయాలి మా స్వామి ఎటువంటి వాడు, ఎక్కడ నుంచి వచ్చాడు, వాళ్ళ తరాలేంటి, వాళ్ళ ముత్తాతలు ఏ గోత్రం నుంచి ఏ విషయం నుంచి వచ్చారని ఆడపల్లి వాళ్ళకి నేను చెప్పాలి. 10 మంది ఉన్నారు, 5 వయసులో అటు మొత్తం మీరే అక్కడ చాలా మంది కనిపిస్తున్నారు. మాకు 5 దంపతులు అక్కడ కనిపిస్తున్నారు. పర్లేదు నేను సింగలే. అయ్యవారి కంటే అమ్మవారే చాలా పవర్ఫుల్. ఎంతైనా కూడా అయ్యవారి దగ్గర ఉంటేనే పౌర్ణమి పనిచేస్తాయి. అయ్యవారే మూలం. ఆయన దగ్గర ఉంటేనే ఆమె రక్షగా ఉంటుంది కాబట్టి మనందరినీ అనుగ్రహిస్తుంది. పార్వతీ పరమేశ్వరుడు సైతంగా మనందరినీ అనుగ్రహించాలని వారి ఇక్కడికి వచ్చారు. సుగాలిమిట్టలోని వైసీపీ కార్యాలయంలో శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించారు. ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. వైసీపీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బానవత్ మునీంద్ర నాయక్ మాట్లాడుతూ టీటీడీ బోర్డుతో పాటు వివిధ ఆలయాల్లో గిరిజనులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీను, దేవమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల కోసము గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా గిరిజనులకి ముఖ్యంగా బంజారాలకు అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా వెంకటేశ్వర భక్తి ఛానల్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా వివిధ పుణ్యక్షేత్రాల్లో పాలక మండలి సభ్యులుగా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా గిరిజనులకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ నిన్న ఏర్పాటు చేసిన రాష్ట్ర బడ్జెట్లో గిరిజనులకు 9,000 కోట్లు రిలీజ్ చేశామని చెప్తున్నారు. కానీ గత సంవత్సరం కూడా 8,500 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేశారు. ఇంతవరకు ఒక్క సంక్షేమ పథకం కూడా క్షేత్రస్థాయిలో రావడం జరగడం లేదు. దీనికి భాగంగా ఈ సంవత్సరం రిలీజ్ చేసిన బడ్జెట్ని కూడా క్షేత్రస్థాయిలో స్వయం ఉపాధి కానీ, విద్య కానీ, మరియు ఆరోగ్యంగా కానీ ఈ యొక్క గిరిజనులకి ప్రతి ఒక్కరికి లబ్ధి చెందేటట్టు మేము వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి జరుపుకోవడం ఎంతో శుభ నిర్ణయం. ఈరోజు ఇదే విధంగా మాకు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఒక సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ నుండి మాకు ఈ పుంగనూరు మండలంలో 7 తాండాలు ఉన్నారు. 7 తాండాల నుండి కూడా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
మరియు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారో వారిని కూడా మన పార్టీ నుండి వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని నేను వారి తరఫున కోరుకుంటూ, జగాలను కాచే జంగముడు, ఆది అంతాలు లేనివాడు, అండపిండ బ్రహ్మాండాల నిండా నిండినోడు, ఇన్ని గుణగణాలు ఉన్న చెంబుడు నీళ్లు పోస్తే చాలు ఖుషవుతాడు, కాసన్ని బిల్వదనాలు వేస్తే అనుగ్రహిస్తాడు. ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునే పర్వదినమే మహాశివరాత్రి. అదే జన్మకో శివరాత్రి అంటూ భక్తకోటి శివనామ స్మరణలు చేసింది. శివ అంటే మంగళం, సమస్త సన్మంగళాలను ప్రసాదించేవాడు, భక్త సులభుడు, అభిషేక ప్రియుడు, త్రిమూర్తుల్లో మహాదేవుడు ఆ పరమశివుడు. ఆద్యంతాలు లేని లింగ రూపాన్ని ధరించి మానవాళిని అనుగ్రహించిన మహాపర్వదినమే మహాశివరాత్రి. మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయాన బ్రహ్మ విష్ణువుల మధ్య నుంచి పెళ్లిపెల్లర భావాలతో ఓ అద్భుత జ్వాల స్వరూప మహాలింగం ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. శివుడు ఉండేది వెండికొండల కైలాసం. మహాశివరాత్రి పుణ్యాన ఆ కైలాసం అనేది ఓ కోలాహలంగా భూమిపైనే తాండవిస్తుంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణలతో కిటకిటలాడాయి పుంగనూరులోని శివాలయాలు. తెల్లవారుజాము నుండి భక్తులు ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు భక్తులకు అందజేశారు. గంగాతరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కడత్రబల్తం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయ వరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం శీతాంశుశోభిత కిరీట విరాజమానం హాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్త మతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపి రాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం ఉపేరతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం ప్రవేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం రాగాదిదోషరహిత స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతేః స్తవనం శివస్య వ్యాసోక్తమష్టకమిదం పఠితా మనుష్యా విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే విశ్వనాథం నాదనాదం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుగీశానమీడే
చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః పంచపాదప పుష్పగంధ పదాంభుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖర 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 రక్ష మాం మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం దేవ సింధు తరంగ సీకర సిక్త శుభ్ర జటాధరం చంద్రశేఖర 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 పాహి మాం యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం శైలరాజసుతాపరిష్కృత చారువామకళేవరం క్షేళనీలగళం పరశ్వధారిణం మృగధారిణం చంద్రశేఖర 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 పాహి మాం కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాదిమునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం చంద్రశేఖర 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 రక్ష మాం భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం చంద్రశేఖర 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 రక్ష మాం భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరితంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారణ భూహుతాశన సోమపానిఖిలాకృతిం చంద్రశేఖర 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 పాహి మాం విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోకనివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూధ సమన్వితం చంద్రశేఖర 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 రక్ష మాం మృత్యుభీతి మృకండుసూను కృతస్థవం శివ సన్నిధౌ యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురరోగత మఖిలార్థ సంపదమాదరం పూర్ణమాయురరోగత మఖిలార్థ సంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః
నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట దానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా దేవుళ్ళు మెచ్చినోడా ఒప్పు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటి రేలినోడా నీవు ఆత్మలింగాని మాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా కురవై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పామును మెడ చుట్టూ సుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండి కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా శిరసుపై ప్రళయం కంఠమంతా గరళం భస్మమే కవచం త్రినేత్రమే ప్రచండం Shema.
భస్మమే కవచం త్రినేత్రమే ప్రచండం అండపిండ బ్రహ్మాండమే శివా నా గుండె నిండా భాండమే శివా అండపిండ బ్రహ్మాండమే శివ నా గుండె నిండ భాండమే శివ సూక్ష్మము నీవు అనంతము నీవు నీ పాదధూళిలోన అంతరాత్మ నలిగిన చాలు నాకేలా మరు జన్మ శిరసుపై ప్రళయం కంఠమంతా గరళం భస్మమే కవచం త్రినేత్రమే ప్రచండం కాలం నీవు అంతం నీవు కాలే కట్టెల కర్మ ఫలం నీవు కాలానికంతని మర్మం నీవు మర్మం తెలియని మాయము నీవు పండు ముసలైన పసి మనసైన మాయ దాటాక నమ శివాయ శివా శివా నిశీతి కవ్వల కాల భైరవ విషాన్ని మింగిన నీలకంఠమా కరాళ నృత్యపు జటాజూటమా డమరుకమందున ప్రణవనాదమా ఆలియందు అర్థమై భవమునందు బూడిదై భక్తియందు లింగమై శక్తియందు రుద్రమై ఆర్తియందు సాయమై కీర్తియందు విశ్వమై ముక్తియందు మార్గమై మరణమందు మోక్షమై శివా నాగభరణుడా జగములు పాలించిన ఓంకారనాథుడా సావుకు తల వంచలేని గరళ కంఠుడా కాటిలో కాలాన్ని గడుపుడేంది శంకరా సంతాన జోలె వట్టి ఇల్లిలువ తిరుగుతావు నీ రూపు దాచి జనుల పాపాన్ని వెతుకుతావు నీ శ్వాసలోని జగమే ఊపిరిని పీల్చునంట నీ సైగతోనే బల్లి సత్యాన్ని పలుకునంట నంది వాహనమెక్కి నాగభరణుడా జగములు పాలించిన ఓంకారనాథుడా సావుకు తల వంచలేని గరళ కంఠుడా కాటిలో కాలాన్ని గడుపుడేంది శంకరా మెడలో సర్పహారము నడుముకు పులి చర్మము అంతిమ గమ్యాన్ని తెలిపే ఒంటి నిండ భస్మము వాయులింగ రూపము నీకు కంటి దానము నీ భక్తిని చూపించిన శ్రీకాల పుణ్యక్షేత్రము నీలకంఠుడా నీ కోసమే ఆలయము ఈ సకల జీవుల గుండెల్లో స్థానము భోళేనాథుడా నిన్ను మొక్కి తెలుసుకున్నా నీ నామ స్మరణమే మా ప్రాణ మంత్రము గౌరమ్మ భక్తి మెచ్చి సగభాగమిచ్చినావు గంగమ్మను ఓదార్చి గొప్పలో నిలిపినావు నీ కంటి చూపుతోనే సృష్టికి దారులంట నీ శ్వాసలోని జగమే ఊపిరిని పీల్చునంట నంది వాహనమెక్కి నాగ
నాగభరణుడా జగములు పాలించిన ఓంకారనాథుడా సావుకు తల వంచలేని గరళ కంఠుడా కాటిలో కాలాన్ని గడుపుడేంది శంకరా ఆదిదైవ పర్వము శివునికి సత్కారము భక్తులు చేపించిన పంచామృతాల తానము స్వామి నీకు దెద్దుము ఏక బిల్వ పత్రము నిత్యము మా గొంతులో పంచాక్షరాల మంత్రము చిద్విలాసమా జగమంత నీవే గదరా కైలాసవాసుడా కాపాడరాయా త్రిలోకనాథుడా నీ దరికి చేరలేవా మాకు తెలిసి తెలవక మేము చేసే పూజలు ఉపవాసముండి నీకు పలహారమిచ్చినాము జాగారముండి నిన్ను కీర్తించి పిలిచినాము నీ మాయలెరుగకున్నా నీ నామమెరుగలేము నీ సేవలోనే మేము కాలాన్ని గడుపుతాము నంది వాహనమెక్కి నాగభరణుడా జగములు పాలించిన ఓంకారనాథుడా సావుకు తల వంచలేని గరళ కంఠుడా కాటిలో కాలాన్ని గడుపులేని శంకరా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అగస్తేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మహాశివరాత్రి పర్వదినం ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన పరమేశ్వరుడు. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. శివనామ స్మరణలతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. అగ్నికుండ ప్రవేశానికి ఏర్పాట్లు పూర్తి. ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి. సందడిగా సాగిన బంజారాల ర్యాలీ. ఆకట్టుకున్న డాన్సులు. శివుని విగ్రహ ఏర్పాటుకు 2 లక్షలు అందజేసిన చెంగారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.